ని మన ప్రాచీన స్వభావము ఎప్పుడైతే ఆ నీళ్ళల్లో మన ప్రాచీన స్వభావం ఎప్పుడైతే సమాధి చేయబడి, ఇప్పటివరకు మనం జీవించే జీవితం అంతా సమాధి చేయబడటం, నీటిలో సమాధి, తిరిగి లేచినప్పుడు ఇక నువ్వు నూతన పురుషుడుగా, నూతనమైన సృష్టిగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని ఆ ప్రాచీనమైన శరీరాన్ని ఏం చేశావు? నువ్వు కప్పెట్టేసావు నీటిలో. నీవు మరణంలో నుండి జీవంలోనికి అడుగు పెడుతున్నావు. మొదటి పునరుద్ధానం జరగబోతే కార్యక్రమం అది. తండ్రి పరలోకంలో చూస్తున్నాడు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకునే సన్నివేశాన్ని. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి చూస్తున్నాడు. బాప్తిసం కార్యక్రమం తండ్రి చూస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కార్యక్రమం. ఎందుకంటే ఒక పాపి మారు మనసు పొంది దేవుని కుమారుని రక్షణలోనికి వస్తాం ఆయనకు పరలోకంలో ఆనందం కలిగించేది, పరలోకంలో సంతోషాన్ని కలిగించేది. ఆ రోజు ఆయన ఆనందంతో పరలోకంలో మురిసిపోయేది. ఒక ఆత్మ రక్షించడం అంటే మాటలు కాదండి. ఆ కొనసాగింపు తర్వాత అది సంఘంలో చేర్చబడే ఆత్మ కొనసాగింపు, ఆ రక్షణ భాగ్యం, అది ఆనందంతో చేసే కార్యక్రమం. అందుకే ఆయన మన హీరో ఎన్ని రకాలైన పోరాటం, ఎంతగా తన పోరాటం అంటే రక్తము కారునంతగా. ఏది ఈ లోకంలో ఉన్న హీరోలు ఏడం చేస్తారనుకున్నారా?